నమస్తే అండి. మల్లె మొక్కకు పైన గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి? ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి? ఇప్పుడు హార్ట్ ప్రూన్ చేయొచ్చా? అలానే మనకి లీవ్స్ అనేవి తీసేయొచ్చా? తీయకూడదా? రీపాట్ చేయొచ్చా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మల్లె మొక్క ఏదైతే మీరు రీపాట్ చేయలేదు, ఆ మొక్క అందులోనే ఉండాలి అనుకుంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏం లేదండి. 2-3 ఇంచెస్ దాంట్లో ఉన్న సాయిల్‌ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేసి మీకు వీలవుతే 2-3 గంటలు ఎండలో పెట్టడానికి ప్రయత్నించండి. అలానే మీరు దాంట్లో నుంచి తీసిన సాయిల్‌ని కూడా మీరు ఎండలో కాసేపు ఉంచేసేయండి అలానే. ఎంతసేపు అయితే మీరు ప్లాంట్ ఉంచుతారో అలానే ఆ సాయిల్‌ని కూడా ఉంచండి. ఎందుకంటే మనకు వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి దాంట్లో ఫంగస్ కానివ్వండి, వేరే రూట్స్‌కి వచ్చే డిసీజెస్ ఏమున్నా కూడా ఎండలో పెట్టడం వల్ల అవన్నీ కూడా చనిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి ఏవైతే లీవ్స్ ఉంటాయో పాత లీవ్స్, ఆ లీవ్స్‌ని అన్నిటిని కూడా రిమూవ్ చేయాలండి. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏవైతే లీవ్స్ రిమూవ్ చేస్తారో అయితే ఎండిపోయినవి కొమ్మలు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా స్టెమ్స్ కానివ్వండి, లేదా దానికి షేప్ చేయాలంటే కూడా మీరు ఇప్పుడు కంప్లీట్‌గా హార్డ్ ప్రూన్ చేయొచ్చండి. ఇంకోటి ఏంటంటే మనకి వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి దీనిపైన లీవ్స్ పైన డిసీజెస్ వస్తాయి, అలానే ఎల్లోగా మారిపోతాయి. ఇంకోటి ఏంటంటే లీఫ్ కూడా మీకు కర్లీగా అంటే అది ముడుచుకుపోయినట్టు అవుతాయండి. అందుకనేసి కంప్లీట్‌గా మీరు ఇప్పుడు హార్డ్ ప్రూన్ చేసుకోవచ్చు. మీరు కొత్త మొక్క తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు ఆరాంగా మీరు రీపాట్ చేసుకోవచ్చండి. సాయిల్ మిక్స్ కోసము మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, అది ఒక్కసారి మీరు చూడండి. దీనికి నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా కూడా మొక్క పైన మీకు కొత్త చిగుర్లు కనిపిస్తాయండి, అవి కూడా మీరు ఒకసారి చూడండి. అయితే మట్టి తీసేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే మీరు వేర్లు కనిపించే వరకు మీరు సాయిల్ తీయొచ్చండి. వేర్లు విరిగిపోతాయి, తెగిపోతాయి, ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫైబర్ రూట్స్ కొంచెం కొంచెంగా మీకు రిమూవ్ అయినా కూడా మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా అని కంప్లీట్‌గా వేర్లనే విరగొట్టకండి, అంటే కట్ చేయకండి. అది కొంచెం జాగ్రత్తగా మీరు రిమూవ్ చేయండి సాయిల్‌ని. చాలా మందికి డౌట్ ఉంటుందండి, మరి మా దగ్గర కొత్త మట్టి లేదు, పాత మట్టిని వాడుకోవచ్చా అనేసి. పాత మట్టిని ఆరాంగా వాడుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర కొత్త మట్టి ఉందనుకోండి, పాత మట్టి కొంచెము, కొత్త మట్టి కొంచెం అలా కూడా వాడుకోవచ్చు. లేదు కొత్త మట్టిలోనే మీరు ఇచ్చే ఎరువుల్ని కలిపేసుకొని ఇవ్వండి. అయితే దీన్ని మీరు ఎప్పటికప్పుడు మీరు మట్టి అనేది లూజ్ చేస్తూ ఉండాలండి. ఎవ్రీ వీక్ మీరు ఒకసారి లూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రూట్స్‌కి మనకి ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుంది. దాని వలన మొక్క అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతూ మొక్కను మీరు పెంచారనుకోండి, అప్పుడు మీ మొక్క అనేది చాలా హెల్తీగా ఉండి గుత్తులు గుత్తులుగా పూలు పూయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఎరువులు ఏమేమి ఇవ్వాలి అనేది అందరికీ డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇది హెవీ ఫీడర్ అండి. ఎందుకంటే మనకు పూలు బాగా రావాలి అంటే దీనికి హెవీ ఫీడింగ్ ఇవ్వాలి. అంటే అన్నం అనేది ఎక్కువగా పెట్టాలి. దీంట్లో ముందుగా కలుపుకుంటున్నాను వర్మీ కంపోస్ట్ అండి. నా పాట్ వచ్చేసి 14 ఇంచెస్ పాట్. దాంట్లో 250 గ్రామ్స్ వర్మీ కంపోస్ట్ కలుపుతున్నానండి. మీ దగ్గర ఆవు పేడ ఉంటే ఆవు పేడ కలుపుకోండి, లేదు మేకల ఎరువు ఉన్నా కలుపుకోండి. అయితే వర్మీ కంపోస్ట్‌తో పాటు ఒక 50 గ్రామ్స్ మేకల ఎరువు కూడా కలుపుకుంటున్నానండి. అది నా దగ్గర ఉంది ఆల్రెడీ, అది 5-6 ఇయర్స్‌ది. అందుకే కలుపుతున్నాను. నేను దీనికి హీట్ ఎంత ఉంటే అంత మొగ్గలు రావడానికి, బ్లూమింగ్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత ఇంకేమి ఇవ్వాలి అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ తీసుకురావాలి అంటే మీరిచ్చే బూస్టే నన్ను నేను ముందు తీసుకెళ్ళగలుగుతానండి. క్వాలిటీ కంటెంట్ తీసుకురాగలుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బోన్ మీల్ అండి. మొక్కలకి ఏదైనా కానివ్వండి బోన్ మీల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్లవరింగ్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుందండి, అంటే సైజ్ పెద్దగా వస్తుంది. బోన్ మీల్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. అలానే దీనికి వుడ్ యాష్ అంటే చాలా ఇష్టం అండి మొక్కకి. వుడ్ యాష్ వచ్చేసి అది కూడా ఒక 2 స్పూన్ తీసుకుంటున్నాను. వుడ్ యాష్ అంటే ఏం లేదండి, మనము పొయ్యిలో పెట్టిన కర్రలతో వచ్చిన బూడిద. అలానే మీరు ఇదే కాకుండా నెక్స్ట్ మీరు పిడకలతో కూడా చాలామంది వంట చేస్తూ ఉంటారండి, ఆ బూడిద కూడా వాడుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు వుడ్ యాష్ అంటే ఏంటక్క వుడ్ యాష్ అంటే ఏం లేదు, మనం ఏదైతే పొయ్యిలో మనం పెట్టి మనం వంట పెడతాం కదా, ఆ
మంట వచ్చిన తర్వాత కర్రలతో వచ్చిన బూడిదనే మనం వుడ్ యాష్ అని పిలుస్తూ ఉంటామండి. సింపుల్ ఏం లేదు. ఆ యాష్ దీనికి వేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. సాయిల్‌ని ఎసిడిక్‌గా చేస్తుందండి. ఈ మల్లె మొక్కకి మనకి ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. వుడ్ యాష్ వచ్చేసి మనకి 2 స్పూన్స్ అండి, టేబుల్ స్పూన్స్. ఇది పెద్ద పార్ట్ కాబట్టి దీని ప్రకారమే నేను చెప్తున్నాను. అదే మీరు చిన్న పాట్ అయితే మాత్రం కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. నేను ఎంతైతే చెప్పానో అది కూడా మీరు చిన్న పాటలో అంతే వేస్తే మొక్క కొంచెం ఏమంటారు, ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నీమ్ కేక్ పౌడర్ అండి. నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి మనకి మొక్క యొక్క వేర్ల దగ్గర మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా లేకపోతే ఫంగస్ ఉన్నా కూడా అది మనకి చంపేస్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి నీమ్ కేక్ పౌడర్లో న్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానివలన మనకి మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వాలి అంటే మనకి ఆల్రెడీ మనము దీంట్లో నుంచి మట్టి తీసాం కదండి, అక్కడ మనకి వేర్లు అనేవి కొంచెం డ్యామేజ్ అవుతాయి. అప్పుడు మనము సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది వాడుకోవాల్సి వస్తుంది. సాఫ్ట్ ఫంగిసైడ్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మీరు ఆ వేర్లు అయితే ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయో అక్కడ కొంచెం చల్లండి. ఆ తర్వాత మీరు మట్టిలో కొంచెం కలుపుకోండి. దీంతో పాటు మనకి ట్రైకోడర్మా కూడా వాడుకోండి. ట్రైకోడర్మా కూడా ఒక 1/2 స్పూన్ వాడుకోండి. అన్నీ మంచిగా కలుపుకోండి. కలుపుకుంటూనే దీంట్లో మనము ఒక స్పూన్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ కలుపుకోండి. ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మనకి ఏంటంటే దీనికి నైట్రోజన్ రిచ్ అండి. నైట్రోజన్ వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. కొత్త గ్రోత్ రావడానికి చాలా అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ మంచిగా కలుపుకోండి. కానీ ఇక్కడ ఇంకొక పని చేయాలండి మీరు. నేను దీంట్లో లీఫ్ మోల్డ్ కలుపుతున్నానండి. ఏం లేదండి, డ్రై లీఫ్ కంపోస్ట్ కలుపుకుంటున్నాను. దానివలన ఏంటంటే లోపల ఏదైతే మనకి మట్టి ఉంటుందో గట్టిగా ఉన్నా కానివ్వండి, లేకపోతే దాంట్లో మీకు ఎయిర్ పోకపోయినా ఈ మోల్ట్ అని కలపడం వల్ల ఏమవుతుందంటే వేర్లకి ఎయిర్ అనేది చాలా మంచిగా అందుతుంది. దాని వలన మనకి మొక్క అనేది మంచిగా గ్రో అవుతుంది. లాస్ట్లో అండి ఇదొక్కటి కలపాలి. అదే అండి మన స్టోన్ డస్ట్. స్టోన్ డస్ట్ ఏంటి అనేది చాలా కామెంట్స్ వచ్చాయండి లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు. స్టోన్ డస్ట్ అంటే ఏం లేదండి, క్వారీలో మనకు స్టోన్ అనేది క్రష్ చేస్తారు. ఆ క్వారీ నుంచి వచ్చిన ఆ డస్ట్నే స్టోన్ డస్ట్ అంటారండి. అదొక 2 స్పూన్స్ దీంట్లో కలుపుకోవాలి. అయితే నేను దీంట్లో నుంచి తీసిన హాఫ్ మట్టి తీసుకుంటున్నాను. అలానే మనము కొత్త మట్టి కూడా హాఫ్ తీసుకుంటున్నానండి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి కలుపుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలి. అలానే దీనికి వాటరింగ్ ఎలా చేయాలి అంటే ఓవర్ వాటరింగ్ కావద్దండి, అలానే తక్కువగా కూడా అవ్వద్దు. అయితే దీంట్లో పట్టికి వాటర్ వేస్తున్నానండి. పట్టికి వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది చాలా ఎసిడిక్గా తయారవుతుంది. దానివలన మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. పట్టికి అంటే ఏం లేదండి, జనరల్గా మనకి ఎలర్జీస్ వచ్చినప్పుడు పట్టికి వాడుతూ ఉంటారు కదా, అదే పట్టికి దీంట్లో వేస్తున్నానండి నేను. మీరు వాటర్లో కలిపి వేయచ్చు, లేదా పౌడర్ చేసి కూడా వేయచ్చు. లేదు పౌడర్ కూడా చేయము అంటే అలానే ఒక చిన్న పీస్ ఆ మట్టిలో మీరు ఇలా దాంట్లో పెట్టేసి మట్టి కప్పేసినా కూడా మీరు వాటర్ పోసినప్పుడు ఆ వాటర్తో పాటు అది కూడా కరిగి ఆ మట్టిలో కలిసిపోతుందండి. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా మీరు కలుపుకోండి. అయితే ఇవన్నీ మా దగ్గర లేవండి, మా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రం మీరు మొక్కకి ఇవ్వండి. మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో మిగతా అవి కలుపుకుంటూ ఉండండి. క్వాంటిటీ అనేది కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మొక్క ఎప్పుడైనా కానివ్వండి మీకు సైన్ ఇస్తుందండి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలని మొక్క మనకి చెప్తూనే ఉంటుంది. ఒక్కసారి మొక్క దగ్గరికి వెళ్ళి మనం చూస్తే దాని కండిషన్ అనేది మనకు తెలుస్తుంది. అయితే నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయండి. ఒక మొక్క వచ్చేసి చాలా పెద్ద మొక్క, చాలా ఇయర్స్ మొక్క. ఇది దాదాపు నా దగ్గర ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్లో తెచ్చానండి నేను మొక్క. ఇది ఇప్పటివరకు నేను రీపార్ట్ చేయలేదు. ఇది కూడా రీపార్ట్ చేస్తాను. దీని రిజల్ట్ మళ్ళీ ఫర్దర్ వీడియోలో కూడా మీకు చెప్తానండి, ఎలా గ్రోత్ ఉంది ఏంటి అంటే. దీనికి ఎండ వచ్చేసి మీరు దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి ఒక 5-6 అవర్స్ మీరు మీ దగ్గర ఎంత ఎండ ఉంటే అంత ఎండలో ఈ మొక్కను పెట్టండి. దీనికి ఎంత హీట్ ఉంటే అన్ని మొగ్గలు అన్ని పువ్వులు బాగా వస్తాయండి. గుత్తులుగా పువ్వులు వస్తాయి. మీరు ఆ మొక్క దగ్గరికి వెళ్తే మీరే అసలు ఆ సంతోషాన్ని తట్టుకోలేరు. అంత మంచి స్మెల్ వస్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మల్లె మొక్కలు వచ్చేసి మనకి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి. మీ గార్డెన్లో ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ మొక్కలు పెట్టడానికి ప్రయత్నించండి. దీన్ని మనకి సోప్స్లలో, అలానే మనకి పర్ఫ్యూమ్స్లలో, వంటలలో కూడా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఇదొక మంచి మెడిసినల్ ప్లాంట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారండి.
అయితే ఈ మొక్కలు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండడానికి, మీ గార్డెన్‌లో పెంచడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అంతవరకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకి బాయ్.